ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వానికి కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి ముగ్గురికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ నాయకత్వంలో మంచి పరిపాలన రావాలని, అదేవిధంగా వర్గీకరణ సమస్య పరిష్కారమై సమాజంలో దళితులందరికీ, మాలా మాదిగా వివిధ వర్గాలందరికీ కూడా సమానంగా వారి జనాభా ప్రాతిపదికన వారికి న్యాయం జరగాలనేది కూడా మా డిమాండ్. అది ఎన్నికల టైంలో కూడా మేమందరం సపోర్ట్ చేశాం. అది నెరవేరినందుకు వారికి ధన్యవాదాలు. అందువల్ల కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఎందుకు అంత మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని కూడా నేను కోరుతాను. అదే సందర్భంగా ప్రపంచంలో చాలా కుంభకోణాలు జరిగాయి. అలాంటి కుంభకోణాల్లో చెప్పుకోదగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యానికి సంబంధించిన కుంభకోణం, ఇరాక్ కుంభకోణం, సారా కుంభకోణం. ఆ కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలి. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాలు అదొకటి. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రాథమిక అంచనా. సిబిఐ విచారణ జరగాలి. ఏదో కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక 100 కోట్లు చేసిందని మొత్తం ముఖ్యమంత్రి సహా క్యాబినెట్ మంత్రులందరినీ సిబిఐ జైల్లో పెట్టింది. మరి మన రాష్ట్రంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగితే దాని మీద ఇంతవరకు సిబిఐ విచారణ జరగలేదు. సిబిఐ విచారణ జరగాలి. దానిలో దోషులు శిక్షించాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటవాడిన వాళ్ళందరినీ ఆ డబ్బును రికవర్ చేసి దాన్ని హెల్త్ ఖర్చు పెట్టాలి. హెల్త్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టి ఎవరైతే ఆరోగ్యం కోల్పోయారో వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలని చెప్పేది నా డిమాండ్. ప్రపంచంలో అతి తక్కువ కుంభకోణాలు ఒక కుంభకోణమైన రాష్ట్ర మద్య పాలసీ మీద విచారణ జరగాలి.